హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. పీత కడుపు అయితే పోయిందండి. ఎన్నిసార్లు పోగొడతారో లేని కడుపును మాత్రం. ప్రతి వీడియో కంటెంట్గా మంచిగా వాడుకుంటున్నారు లేని కడుపుని. సో ఫ్రెండ్స్, ముందు వీడియో అయితే సెట్ చేసుకొని అయితే ఆ ఫోన్ అయితే అక్కడ సెట్ చేసుకున్నారు. డోర్కి ఎదురుగా అలాగా సెట్ చేసుకొని లోపలికైతే వెళ్ళారు ఫ్రెండ్స్. వెళ్ళేసి ముందు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు డోర్ నుండే చూపిస్తారు ఫ్రెండ్స్. అదేంటో మరి బయటికి వెళ్ళి చూపించరు. ముందే ఇంట్లోకి వచ్చి సెట్ చేసుకుని ఓకే డోర్ నుండి స్టార్ట్ అనగానే అక్కడ నుండి నడుచుకుంటూ వస్తారు. సో అదైతే రాగానే అయితే డోర్కి ఎదురుగా ఉంటుంది. మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు కూర్చున్న దానికి ఎదురుగా వీడియో పెడతారు. అదేంటో మరి సెట్ చేసుకునే కదా ఫ్రెండ్స్. అంత బాధలో ఉండి కూడా అలా సెట్ చేసుకున్నారంటే గ్రేటే ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరైనా పిల్లలు పోయిళ్ళు 5-6 నెలలు కడుపు పోయింది అంటే అంత నిమ్మలంగా వీడియో తీసుకుంటూ కూర్చుంటారు ఎవరైనా? బట్ వీళ్ళకి మాత్రమే అది సాధ్యం, ఎందుకంటే అది ఫేక్ వీడియో కాబట్టి, అంతా అబద్ధమే కాబట్టి. ఒకటి చూడండి ఫ్రెండ్స్, మూమెంట్స్ వరకు వచ్చిందంటే దాదాపు 5-6 నెలలు ఉంటుంది. మామూలుగా ఒక్క బేబీ ఉంటేనే 5 నెలలు అంటే శ్రీమంతం చేస్తారు. 5 నెలలకే పొట్ట చాలా వరకు ఉంటుంది చాలా మందికి అయితే. అట్లాంటిది త్రిబుల్స్ ఉన్నారు వాళ్ళ కడుపులో. ఎంత ఉండాలి ఫ్రెండ్స్ పొట్ట? ఆ పిత పొట్ట అయితే ఎంత ఉండాలి? దాదాపు 9 months వరకైనా ఉండాలి. అలాగ ఊపడాలి. ఎప్పుడైనా మీకు అలా ఊపడిందా ఫ్రెండ్స్? పొట్టే లేదు దానికి. ఫస్టే పిల్లలు పుట్టిలు కాబట్టి ఆ స్టమక్ అలాగే ఉండిపోయింది. కొంచెంమందికి డెలివరీ అయినాక పొట్టు ఉంటుంది, ఆ పొట్టు ఉంది. 5-6 నెలల కడుపు 3 ఉన్నారంట. ఆ పొట్ట ఊపడిందా మీకు ఎప్పుడన్నా అలాగా? ట్రిబుల్స్ అబార్షన్ అయ్యింది అంటే ఇక అది అబార్షన్ 5-6 నెలలకు అబార్షన్ అయిందంటే అది నార్మల్గా అవ్వదు ఫ్రెండ్స్. అది 3 ఉన్నారంటే ఆపరేషన్ చేస్తారు, సి సెక్షన్ మాదిరి. అంత ఈజీగా మొన్ననే పోయిళ్ళు, ఇంటికి తీసుకొచ్చిళ్ళు, మంచిగా నడుస్తుంది పిత. అంత ఈజీగా ఎవరైనా ఉంటారు ఫ్రెండ్స్? నడవడానికి, లేవడానికి, కూర్చోడానికి కూడా ఇబ్బంది పడతారు. అలాంటిది అంత ఈజీగా అక్కడ కూర్చోబెట్టి నిమ్మలంగా సోది ముచ్చట్లయితే చెప్తున్నారు ఇక. మరి హాస్పిటల్ది మాత్రం ఎప్పుడు లాస్ట్ హాస్పిటల్ చూపించిన వీడియో ఏంటి ఫ్రెండ్స్? ఎవరికి ఏదైనా, వాళ్ళ అన్న పిచ్చోడైనా, పిల్లలకి ఏమన్నా అయినా, పితకి ఏమన్నా అయినా హాస్పిటల్ది మాత్రం చూపించాడు. ఎప్పుడు లాస్ట్ హాస్పిటల్ వీడియో అంటే ఆ పిల్లలు పుట్టినప్పటి వీడియో లాస్ట్ది హాస్పిటల్లో తీసిండు. ఇప్పటి వరకు వాళ్ళు ఏ హాస్పిటల్కి వాళ్ళే, వాళ్ళకి ఏ రోగాలు రాలే, అంతా బాగానే ఉన్నారు. అందుకనే హాస్పిటల్ ఏది చూపియ్యరు వాళ్ళు. అది కావాల్సుకొని ఏమన్నా అడిగితే మాత్రం ఎప్పుడో తీసుకొచ్చి యాడ్ చేస్తారు క్లిప్స్. ఏదైతే జరిగింది, ఇంకా జరిగింది అయితే అవును జరిగింది అని చెప్పుకుంటావు. పుసుక్కున్న చెడు జరిగితే ఏం చేస్తావురా? పైన తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు అనగానే చెడు అన్నీ మీ ఫ్యామిలీలో వచ్చేస్తాయి. నాన్న పులి స్టోరీ అయితే తెలుసు కదా, 10 సార్లు చెప్పినా నమ్ముతారు. ఇక అది అబద్ధం అని తెలియగానే ఎవ్వరూ నమ్మరు. మీరు ఇంకోసారి నిజం చెప్పినా కూడా నమ్మరు ఇంకోసారి. అది అర్థమైందా? ఇక ఇంకోసారి అయితే నమ్మరు ఫ్రెండ్స్. ఇక ఆ పీత ఏదైనా కడుపున్న దాంట్లో మాత్రం అస్సలు కనిపించలేదు ఫ్రెండ్స్. ఏ రోజన్నా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎంత అది ఉంటారు, ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ప్రాబ్లమ్స్తో ఉంటారు. అది ఎప్పుడే యాక్టివ్గానే ఉంది, దానికి కడుపు లేదు, కాకరకాయ లేదు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 3 పిల్లలు పోగొట్టుకున్నాం అంటే ఆ బాధ ఎట్లుంటుంది ఫ్రెండ్స్? నార్మల్గా అయితే వీళ్ళు ఎంత నార్మల్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత బాధ ఉండాలి? ఒక్కరు కాదు, 2-3 పిల్లల్ని, అది కూడా ఏదో ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మిస్క్యారేజ్ కాదు, అబార్షన్ అయింది 5-6 monthsలలో. మూమెంట్స్ దాకా వచ్చి ఆగిపోయినాయి అంటే ఎంత బాధతో ఉంటారు? అయినా మనం అనుకోవడం కానీ అసలు కడుపు లేదు ఏం లేదు ఫ్రెండ్స్. వాళ్ళకి తెలుసు అంత ఫాస్ట్గా పిల్లలు కానొద్దనేసి. పిల్లలు పుట్టిన 2-3 నెలలుగా మళ్ళీ ప్రెగ్నెంట్ ఎవరైనా నమ్ముతారా?